నేను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నాను. కనీసము ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒక 20% ఒక 30% అమలు చేసి సవాలు విసిరితే బాగుంటుంది. ఏమీ చేయకుండా, ఇప్పుడు చెప్పాను, ఏమీ చేయకుండా నా దగ్గరికి చర్చకు వచ్చి నోరు ఎల్లబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం 20% 30% చేసి మా దగ్గరకు వస్తే దాని మీద చర్చకు వచ్చినా ఆయనకు బాగుంటుంది, వినేవాళ్ళకు బాగుంటుంది. ఆయన ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఇంతవరకు. అన్నీ చదివితే ఇన్ని డీటెయిల్స్, వీటన్నిటిలో కూడా కనీసం 20% 30% చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఈరోజు హైదరాబాదులో వ్యాపార వర్గాలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ తెలంగాణను వదిలిపోదామనేటువంటి పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డర్లను బెదిరించి మాకు ఫ్లోర్ మాకు ఇచ్చేయండి, లేకపోతే మీకు క్లియరెన్స్ రాదు, ఎన్ఓసి సర్టిఫికెట్ రాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు, బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఫార్మా కంపెనీలను బెదిరిస్తున్నారు, పొల్యూషన్ కంపెనీ ముందుని పెట్టి ఫ్యాక్టరీలను బెదిరిస్తూ ఉన్నారు. ఇది గతంలో కేటీఆర్ నాయకత్వంలో బెదిరింపులు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి, మీరు ఎవరైనా మీ బంధువులు ఉంటే ఎవరైనా ఫోన్ చేశాడు, వ్యాపారులు మొత్తం కుదేలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమి నువ్వు ఏ ముఖం పెట్టుకొని చర్చకు వస్తావో అడగాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి అవినీతి జరగాల. మమ్మల్ని విమర్శించేటువంటి పత్రికలు కానీ, విమర్శించేటువంటి కొన్ని పత్రికలు కానీ, కొన్ని ప్రచార సంస్థలు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు అవినీతి పడడం ఇంతవరకు ఎవరు అనాలి. మేము నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 తొలగించాడు, రామజన్మభూమి కట్టాడు, త్రిపుల్ తలాక్ తొలగించాడు, సిఏ అమలు చేశాడు, ఉగ్రవాదాన్ని అరికట్టాడు, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐని అనవసరంగా ఉక్కుపాదంతో అణిచివేశాడు అని విమర్శలు వస్తాయి తప్ప ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పడన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడైనా ఏ విషయంలో అయినా 0% అయినా పోలిక ఉందని అడుగుతాను. ఎందుకు పోల్చుకోవడం? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎక్కడ? ఈరోజు దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశం కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలు మనం చూసాం. బ్రిటన్ ఏ రకంగా దెబ్బతిన్నదో చూసాం. అనేక దేశాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్న దేశం, ఉద్రిక్త వాతావరణం ఉన్నాయి, ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఏంది, శ్రీలంక పరిస్థితి ఏంది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంది, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది. కానీ మన దేశంలో జనాభా ఎక్కువ పేరు కూడా ఆలస్యం కాకుండా ఇస్తాం. గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా డబ్బులు రాకుండా ఆపలే. ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గ్రామాలకు ఇవ్వలే. అది మనరేగా నిధులు కావచ్చు, 14th 15 ప్లానింగ్ కమిషన్ నిధులు కావచ్చు, మెరుగ్గా ఇస్తున్నాం. జాతీయ రహదారులు మీరు చూడండి, ఇక్కడ నుంచి మీరు నిర్మల్కి వెళ్ళే రోడ్డు చూడండి, హైదరాబాద్ రోడ్డు చూడండి, ఈ రోడ్డు దిగి రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు చూడండి ఒక్కసారి. ఇంతకంటే వేరే అవసరం లేదు పోలిక చూడడానికి. ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్ళే రోడ్డు, హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు చూడండి, రోడ్డు దిగి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రోడ్డు చూడండి. 33 జిల్లాలు ఉంటే తెలంగాణలో 32 జిల్లాలతో కొత్తగా వచ్చినటువంటి జిల్లాలను కూడా తక్కువ సమయంలో అనుసంధానం చేసినటువంటి చరిత్ర. తెలంగాణ వచ్చినప్పుడు 2300 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈరోజు 5000కు పైగా కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు అనుసంధానించడం. 40 రైల్వే లైన్లను కూడా ఎలక్ట్రిఫికేషన్ తెలంగాణలో. రామగుండంలో ఎరువుల పరిశ్రమకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఆయన ప్రభుత్వ హయాంలోనే కట్టాము. ఈరోజు ఉత్పత్తి ప్రారంభించాము. నరేంద్ర మోడీ గారు వచ్చే కట్టిన పరిశ్రమను డెడికేట్ చేసిపోయాడు తెలంగాణ రైతులు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు. ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. 600 మెగావాట్స్
విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఎన్టీపీసీ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు. వచ్చే సంవత్సరం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కోచ్లు, అదేవిధంగా రైల్వే ఇంజన్